హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కొన్ని నగ్న సత్యాలు మాట్లాడుకోబోతున్నాం. మామూలుగా ఈ తలపతి విజయ్ గాడు వాడికి నేను రెస్పెక్ట్ ఇవ్వదలుచుకున్నాను. ఎందుకంటే నా ఫేవరెట్ యాక్టర్ కాదు, బొంగు కాదు. వాడికి ఇప్పటికి కూడా యాక్టింగ్ రాదు. ఏదో లక్కీగా గెలిచాడు. తమిళ అతకి వాడి యొక్క యాక్టింగ్కి మ్యాచ్ అయిందని చెప్పేసి నేను పర్సనల్గా ఫీల్ అవుతున్నాను. అదే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది మన వీడియోలో. నో ఆఫెన్స్. ఓకే, బట్ అతను సాధించిన విజయానికి కంగ్రాచులేషన్స్. ఓకే, అది చెప్తాం మేము, అది కామన్. ఓకే, ఇప్పుడు అతను సీఎం అవుతాడా లేదా ఈ వీడియో చేసే సమయానికి అతను సీఎం కూడా అయి ఉండొచ్చు. బట్ ఒక 6 నెలలకి మించి మాత్రం అతను సీఎం స్థానంలో ఉండే అవకాశం అయితే లేదు. ఎందుకని చెప్పేసి అంటే అతడికి ఉన్న సంఖ్యాబలం 107, 107 ఉన్నాయి. నెక్స్ట్ మిగతా పార్టీలను, చాలా పార్టీలను మేనేజ్ చేయాలి. కాంగ్రెస్, తొక్కలో కాంగ్రెస్, మిగతా కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలు ఇవన్నీ కలుపుకుంటే వస్తుంది 119 నుంచి 118 సీట్లు. ఇప్పటికి ప్రస్తుతానికైతే గవర్నర్ అనుమతి ఇవ్వడానికైతే అతనైతే అలయన్స్ కోసం ఒప్పించుకుంటాడు, సీఎం కూడా అయిపోతాడు. అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ పనికిమాలిన కాంగ్రెస్తో ఫస్ట్ ప్రాబ్లం వస్తుంది అనమాట. అరే కాంగ్రెస్, వీళ్ళకి తమిళ్ కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్న వాళ్ళకి కొంచెమన్నా ఎథిక్స్ అనేవి లేవరా? అసలు కనీసం ఎథిక్స్ లేవా మీకు? మీరు ఎవరితో పోటీ చేసింది? డిఎంకేతో పోటీ చేశారు. కనీసం ఫలితాలు వెలువడే పూర్తి సమయం వరకు కూడా వేచి చూడకుండా లీడ్లోకి వెళ్ళగానే వెంటనే పోయి విజయ్కి మేము సపోర్ట్ చేస్తాం అని చెప్పేసి ఏరు దాటగానే తెప్ప తగిలేసారు, అటువైపు దూకేసారు. ఓకే, రాజకీయాలు అనేవి అలాగే ఉంటాయి. బట్ ఇంత స్వార్థపూరిత రాజకీయాలు అనేది చాలా కొత్త అలాంటి వాడికి అయితే. ఓకే, దూకారు వీళ్ళు. ఇలాంటి వాళ్ళు 6 నెలల కాలంలో అప్పుడే కొత్తగా రాజకీయంలోకి వచ్చిన ఇతనికి చాలా సవాళ్ళు ఉంటాయి. పైగా విజయ్ మేనిఫెస్టో గురించి మాట్లాడితే దానిలో ఇచ్చిన హామీలు అన్నీ ఇన్ని కావు. ఏ రేంజ్లో ఉన్నాయని చెప్పేసి అంటే ఇంకా అసలు ఆలు ఫ్రీ అన్నట్టుగా కొన్ని వందల వేల కోట్లకు పైగానే ఖర్చు పెట్టాల్సి వస్తుందన్నమాట అదనంగా. ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ నడిపించడానికి సరిపడా వనరులే సరిగా అటు ఇటుగా ఉన్నాయో లేదో తెలియదు. అలాంటిది కొన్ని వేల కోట్లు ఎక్కువ అప్పు చేయాల్సిన పరిస్థితి ఉంది. సో అనుభవం లేని వ్యక్తి, పైగా పూర్తి స్థాయి మెజారిటీ లేకపోతే ఎవడెవడు ఎట్లా ఆడుకుంటాడో తెలుసు. ఇప్పుడు 3 సీట్లు ఇస్తున్న ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళే డిప్యూటీ సీఎం కావాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో వన్స్ సీఎం అయిన తర్వాత హోమ్ మినిస్టర్ పదవుల దగ్గర నుంచి పరిపాలనలో తమ మార్పు చూపించడానికి ప్రతి వాడు కూడా దాని ఏమంటారు, తమ స్థాయిలో మొదలు పెడతారు. తమ సైకోయిజం చూపించడం అనేది మొదలు పెడతారు. అవిశ్వాస తీర్మానం కోసం డిఎంకే వెయిట్ చేస్తూ ఉంది. ఇప్పుడే వాళ్ళని కాదు కూడదు అని చెప్పేసి అంటే మమతా బెనర్జీకి వీళ్లకు తేడా లేదు, మినిమం స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలని చెప్పేసి డిఎంకే పార్టీ, స్టాలిన్ గారు ఆయన ఫిక్స్ అయ్యారు. అందుకే విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకి మేము ఇలాంటి అడ్డంకి కూడా చెప్పాం, ఆయనకు ఆల్ ద బెస్ట్ అంటూ చెప్తున్నారు. బట్ ఈ 6 నెలల్లో కొంచెం అవకాశం కోసం చూస్తూ ఉంటారు. మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన పథకాల అమల్లో ఏమాత్రము డిస్టర్బెన్స్ వచ్చినా సరే రంగంలోకి దిగుతారు. అవిశ్వాసం ప్రవేశపెట్టడం అనేది చాలా ఈజీ థింగ్, ఎందుకంటే ఇది చాలా వీక్ పార్టీ. ఆల్మోస్ట్ హంగొచ్చిన పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది కాబట్టి. సో ఆ అవిశ్వాస తీర్మానానికి ప్రాపర్ రీజన్ ఒకటి కావాలని చెప్పేసి డిఎంకే పార్టీ వెయిట్ చేస్తూ ఉంది. డిఎంకే పార్టీ వాళ్ళు ఆబ్వియస్లీ డిఎంకే పార్టీతో పొత్తు పెట్టుకొని పవర్ షేరింగ్ కోసం అని చెప్పేసి అడుగుతున్నా సరే డిఎంకే ఎందుకు వెయిట్ చేస్తూ ఉందని చెప్పేసి అంటే ఇది కాదు వాళ్ళకి కావాల్సింది. 6 నెలల కాలంలో విజయ్కి పరిపాలన చేత కాదు అని చెప్పేసి నిరూపించి తమకు కాస్తలో తప్పిపోయిన ఈ సీఎం సీట్ కోసం అవసరమైతే మిగతా వాళ్ళని కలుపుకుంటారు. లేదు అని చెప్పేసి అంటే మళ్ళీ ఎలక్షన్లకు, బై ఎలక్షన్స్కి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది అవిశ్వాసం ప్రవేశపెట్టిన తర్వాత. సో ఆ ప్రజల మద్దతు కూడా కూడగట్టుకుంటాం. సినిమా గ్లామర్ చూసి మీరు ఓటేస్తారు తప్ప పరిపాలన బాగా అందించడంలో మా తర్వాత ఎవడైనా అని చెప్పేసి నిరూపించుకోవడం కోసం వాళ్ళు ఒక 6 నెలల టైం వెయిట్ చేస్తున్నారు. అందుకే ఆయన మీడియా ముఖం కూడా చెప్పారు, విజయ్కి 6 నెలల టైం ఇస్తున్నామని చెప్పారు. ఆ 6 months టైం పీరియడ్ అనేది ఇందుకే. సో విజయ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉండుంటే పండగ చేసుకోండి, ఖచ్చితంగా సీఎం అవుతాడు. ఒక 6 నెలలు డిఫరెంట్గా పరిపాలిస్తాడు. పార్టీ పెట్టగానే రావడం అనేది చాలా హ్యాపీ, ఒక సినిమా వాడిగా హ్యాపీయే. కాకపోతే మాకు నచ్చడు విజయ్, అందుకని పెద్ద హ్యాపీగానే ఉన్నా, మరీ హ్యాపీగా లేము. గెలవగానే ప్లేట్ తిప్పేసే టైప్ కాంగ్రెస్ టైప్ అయితే కాదు. మేము ఎప్పుడు అజిత్, సూర్య వీళ్ళకే ఫ్యాను. సో వాళ్ళు విజయాలు సాధించినా అపజయాలు సాధించినా మేము వాళ్ళకి సపోర్ట్గా ఉంటాం. అయినా సరే విజయ్కి ఆల్ ద బెస్ట్. 6 monthsలో డిఎంకే పార్టీ కూలదోయాలని చెప్పేసి అనుకుంటుంది. బట్ మీరు అలాంటి అవకాశం వాళ్ళకి ఇవ్వకుండా
సినిమా వాళ్ళు గొప్పగా రాజకీయాలు చేయగలరు అని చెప్పేసి నిరూపించండి. లైక్ మామూలుగా తమిళనాడు రాజకీయాలని సినిమాని అయితే వేరు చేసి చూడలేం. ఎందుకంటే ఎంజీఆర్, జయలలిత వీళ్ళంతా కూడా ఎక్కడి నుంచి వచ్చినారో మనకు తెలుసు. సో రజనీకాంత్ ఏ అవకాశాన్ని అయితే మిస్ చేసుకున్నాడో దాన్ని మీరు మిస్ చేసుకోకుండా అద్భుతంగా పరిపాలిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కొంతమంది విజయాభిమానులకు నా వీడియో కొంచెం బాధ కలిగించవచ్చు, బ్యాడ్గా కూడా కామెంట్ చేయొచ్చు వాళ్ళకి వీడియో కింద. బొంగు నాది పోయేదేం లేదు, ఏమన్నా కామెంట్ చేసుకోండి, ఏమన్నా బిక్కోండి. ఓకే, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు